స్వయంగా ఒక హైకోర్టు జడ్జి గారి పేరు జస్టిస్ నగేష్ భీమపాక గారు, వక్ఫ్ బోర్డు చెప్తే వింటలేదు, పేద ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అని ఒక హైకోర్టు జడ్జి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. అసలు మీరు ఖురాన్ను పాటిస్తున్నారా? వక్ఫ్ బోర్డు మీరు ఖురాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు చదివి వినిపించిండు జడ్జి గారు. ఇబాదత్ ఖానా వక్ఫీల ఎంపిక విషయంలో తెరదించాలని, తీర్పు అమలు చేయాలని, ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని షియా, ఇమామియా, అషరీ, అక్బరీ, ఉస్లీలు అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్వహణ కమిటీని అంటే వీళ్ళు అందులో కులాలు లేవు, తుర్కోలంతా ఒకటే కాదు, అందులో 1,00,000 కులాలు ఉంటాయి. మీరు ఏదో సిరియాలో ఎవరు కొట్లాడుకుంటారు, ఎవరి మీద ఎవరు బాంబులు వేసుకుంటారు, ఇరాన్లు, ఇరాక్లు, ఇవాళ లెబనాన్లో ఎవరి మీద దాడులు వేసుకుంటారు, టర్కీలో ఎవరి మీద కొట్లాడుకుంటారు, ఇవాళ కుర్దిష్ల మీద ఎవరు ఇవాళ దండయాత్ర చేస్తున్నారు, పాకిస్తాన్లో ఎవరి మీద ఎవరు, ఆఫ్ఘనిస్తాన్లో ఎవరి మీద ఎవరు పెత్తనం చెలాయిస్తున్నారు. దయచేసి ప్రజలు ఆలోచించకండి. కోర్టు చాలా స్పష్టంగా షియా, ఇమామియా, అషరీ, అక్బరీ, ఉస్లీ అందరికీ అందులో ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఇవ్వలేదంట. మీరేం తమాషాలు చేస్తున్నారా అని హైకోర్టు ఆగ్రహం చేస్తూ ఏం చేసింది, వక్ఫ్ బోర్డు పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని. కొందరు పెద్దలు వక్ఫ్ బోర్డులో తిష్టవేసి 1000 ఎకరాలు తమ కింద పెట్టుకొని ఆటలాడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. పేద ముస్లిం ప్రజలకు ఇవాళ దేశంలో ముస్లింలంతా పేదలు ఉన్నారు, పంచర్లు వేసుకుంటారు. వక్ఫ్ బోర్డు భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇవాళ ఏ మసీదులో ఉండేటువంటి దుకాణమైనా సరే వాటికి సంబంధించినటువంటి పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా. పేద ప్రజలు ఎందుకో గుర్తిస్తలేరు, మరి పేద ప్రజలకు ఎందుకో ఇస్తలేరు, మరి అందులో డబ్బులు ఇవ్వాలి కదా. రంజాన్ మాసంలో ఇస్తారు కదా, ఆ టైంలోనే ఇవ్వచ్చు కదా పేద ప్రజలకి. వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి భూములు సరే ఆ ఖబరస్థాన్లను వదిలేసి మిగిలిన పైసలు ఇచ్చేటివే కదా, ప్రతి చోట పైసలు వస్తున్నటువంటివే కదా. మరి అవన్నిట్లో వచ్చేటువంటి డబ్బులు ఎందుకు వాళ్ళ పేద ప్రజలకు ఇస్తలేరు? వాళ్ళందరికీ ఇండ్లు కట్టియచ్చు. వక్ఫ్ బోర్డు భూములలో ముస్లింలకు అందరికీ ఇల్లు కట్టియచ్చు, ఎందుకు కట్టిస్తలేరు? ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇవాళ మనం చెప్పింది కాదు, జస్టిస్ గారే స్వయంగా చెప్పారు, వక్ఫ్ బోర్డు పేద వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటే కొందరి చెప్పు చేతుల్లో, కొందరి మాయమాటలు, కొందరిలో ఇట్లా ఇరుక్కపోయింది. అది ఇరుక్కపోయి వక్ఫ్ బోర్డుని వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇది పాక్షికంగా మంచిదే, కొంత మేరకు మంచిదే. కొందరు పెత్తనం చేయాలని చూసేటోళ్లకు పాపం ఇబ్బంది అవుతుండొచ్చు. ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి పార్టీల యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు ప్రతిరోజు చర్చ చేయాల్సినటువంటి బాధ్యత మనలాంటి మీడియా మీద ఉన్నది. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరి మీద ఉంది. సోషల్ మీడియా ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రతిరోజు ఇవాళ ఇది అయిపోయింది 2 రోజుల తర్వాత దీన్ని వదిలేద్దామని కాదు, ఒక 365 రోజులు ప్రతిరోజు దీనిపైన చర్చ మొదలు పెడితే కానీ నిజానిజాలు జనాలకు కొత్తగా చివరి దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, దయచేసి ఆ విషయాలను కూడా మనం మాట్లాడింది కాదు, దయచేసి ఇది ఒక జడ్జి గారు చెప్పినటువంటి మాట, మనం చెప్పినటువంటి మాట కానే కాదు. నేను నిన్న ఒక వీడియో చేసిన, దయచేసి చూడండి కావాలంటే. ముస్లిం దేశాలలో మొత్తం అన్ని ప్రభుత్వాలే వక్ఫ్ బోర్డును నియంత్రిస్తున్నాయి. అన్ని వక్ఫ్ బోర్డులు ప్రభుత్వం దగ్గరనో, మినిస్టర్ దగ్గరనో, ప్రధానమంత్రి దగ్గరనో మాత్రమే ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు చట్టాలు లేవు. కానీ భారతదేశంలో మాత్రమే ఈ ప్రత్యేకత ఎందుకుంది? ఓటు బ్యాంకు రాజకీయాలు అంటే వాళ్ళంతా ఓటు బ్యాంకుగా ఉంటారనేటువంటిది వరుసగా పోతున్నది. ఈ విషయంలో అన్ని ట్రిపుల్ తలాక్ చట్టం 370 ఆర్టికల్ తొలగింపు, రామజన్మభూమికి సంబంధించినటువంటి అంశం, CAA, NRC, ఇప్పుడు రేపు పొద్దుగాల UCC వస్తుందా లేకపోతే మత మార్పిడి నిరోధక బిల్లు వస్తుందా చూడాలి. ఏది వస్తుందో తెలవాలి.